నేనే లక్ష్మీపతిని. నమస్కారం. రండి బాబు రండి. మీరు చెప్తే నవ్వుతారేమో. నాకు పెళ్లి చేసుకోవడం అంటూ ఉంటే రైతుని చేసుకోవడం ఇంకా ఇష్టం నాకు. గుణం అంతా స్వచ్ఛంగా ఉంటది, చీటింగ్ ఉండదు, అండ్ ఆల్సో నమ్మకం ఉంటది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో నాకు పోలీస్ అన్నా ఓకే, జవాన్ అన్నా ఓకే, రైతు అన్నా ఓకే, పొలిటీషియన్ అన్నా ఓకే, ఎవరైనా ఓకే. నాకు డబ్బులతో సంబంధం ఏం లేదు. దాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఇన్స్పైరింగ్ గా మాట్లాడుతున్నారు. చాలా శ్రీరెడ్డి చాలా మెచ్యూర్ అయిపోయారు ఇంకా అని చెప్పి అంటే సమస్య లేదు. ఆ ఒక్క యాక్ట్ చేసి ఉండకపోతే శ్రీరెడ్డి ఎవరికి తెలియదు. నీ బతుకు నువ్వు పోరా స్వామి. బేసిక్ గా నాకన్నా ఎక్కువ స్ట్రగుల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో అవ్వచ్చు, అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవ్వచ్చు. సో టోటల్ గా ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ గా లేరన్నమాట. అందరికీ డిఫెక్ట్లే. కాకపోతే బయటకు వచ్చి మాట్లాడటం శ్రీరెడ్డి చేసింది కాబట్టి శ్రీరెడ్డి ఒక కాదు కసికోన ఎలా తిరగలుగుతున్నావు అని అడుగుతారు, కానీ నన్ను అందరూ చాలా బాగా ఓన్ చేసుకున్నారు, చాలా బాగా లైక్ చేశారు. మంచి పని చేసావు శ్రీరెడ్డి. నువ్వే ఎంత షాక్ అయితే నేనెంత షాక్ తినుంటానో ఆలోచించు. అయితే అందరూ ఫ్రెండ్స్ ఉన్నారండి, అన్ని పార్టీల్లోనూ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఏంటే ఏం చేస్తావు, పెద్ద వాగుతున్నావు. అంత భయపడతారు. కానీ మీలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్, మీలాంటి వాళ్ళు ఈ అమ్మాయి మంచిది అని చెప్పకపోతే ఎవరు నమ్ముతారు చెప్పండి. నేను మిమ్మల్ని ఆ దృష్టితో చూడడం లేదు. ఏం చెప్పమంటావు నా బూడిద. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నుంచి నౌ యు ఆర్ స్టాండింగ్ అండ్ యు ఆర్ లుకింగ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం అన్న. ఇట్లాంటి ఒక శ్రీరెడ్డి ఒక 10 years తర్వాత ఏంటి లేదా నాకు అఘోరీ లైఫ్ స్టైల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. బేసిక్ గా వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. కొంచెం ప్రాక్టీసెస్ చేయాలి అనేది నాకు ఉంది. అందుకే ఈ కలియుగం ఇలా మారిపోతుంది. సో అందుకనే నేను మ్యారేజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను. ఎవరైనా మ్యారేజ్ అని అన్నా కానీ అమ్మో అరే ఏంట్రా ఇది, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.